హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ లాజిక్ అకాడమీ. ఈ వీడియోలో నేను వచ్చేసి RRB NTPC CBT-2 17th January 2017 SHIFT2 పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియోలో వచ్చేసి SHIFT1 పేపర్ 17th January 2017 చేశాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం, అరేంజ్ ద నంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. సో 3 నెంబర్స్ ఇచ్చాడు, డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమంటున్నారు. సో ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 3√5 ఉంది. 3√5ని మనం ఇలా కూడా ఇండికేట్ చేయొచ్చు. సో 3√5 ఈజ్ ఈక్వల్ టు 9 into 5 రాయొచ్చు అండర్ రూట్లో వచ్చేసి. సో దీన్ని ఇలా రాయొచ్చు కదా, సో √45. సో 2√8ని ఎలా రాయొచ్చు, √4 into 8 32. 4√6 వచ్చేసి 16 into 6 96. సో ఇప్పుడు మనం అసెండింగ్ ఆర్డర్లో ఈజీగా అరేంజ్ చేయొచ్చు. అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి కాబట్టి ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ 96 ఉంది. సో దట్ ఈస్ 4√6. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 45 కాబట్టి 3√5. లాస్ట్ నెంబర్ 2√8. సో 4√6 గ్రేటర్ దెన్ 3√5 గ్రేటర్ దెన్ 2√8. సో ఆన్సర్ is C. C is the answer. Next question, which of the following has a terminating decimal expansion? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటి ఐడియా ఉండాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1/4 తీసుకోండి, 1/3 తీసుకోండి. 1/4 అంటే ఎంత, 0.25. 1/3 అంటే ఏంటి, 0.3333. ఈ 3 అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతూనే ఉంది, టెర్మినేట్ అవ్వట్లే, అంటే ఇక్కడ ఎండ్ అవ్వట్లే. ఇక్కడ చూడండి 1/4లో మాత్రం 0.25 ఉంది, ఇది ఇక్కడ టెర్మినేట్ అయిపోయింది. సో ఇది టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్, ఇది నాన్ టెర్మినేటింగ్. సో దీంట్లో మనకి టెర్మినేటింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఆప్షన్ వైజ్ చూద్దాం. సో ఫస్ట్ 1/6 ఉంది. సో 1/6 అనేది మనకి క్లియర్గా తెలుసు, ఫ్రాక్షన్ టు పర్సెంటేజ్ ఐడియా ఉంటే మీకు ఐడెంటిఫై చేస్తారు. 1/6 అనేది పర్సెంటేజ్లో ఎలా ఇండికేట్ చేస్తాం, 16/2/3 అంటాం. 16/2/3, 16/2/3 అంటే 66666. సో ఇది ఎక్స్పాండ్ అవుతూనే ఉంది, సో టెర్మినేట్ అవ్వట్లేదు. సెకండ్ చూడండి, సెకండ్ది 17/25. సో 17/25 డినామినేటర్లో 100కి ఈక్వల్ చేయండి, ఇంటూ 4 చేస్తే 100 అవుతుంది కదా. న్యూమరేటర్లో కూడా ఇంటూ 4 చేయండి. 17 into 4 68, డినామినేటర్లో 25 into 4 100. సో ఆన్సర్ ఇస్ 0.68. ఇది టెర్మినేట్ అయిపోయింది, ఇంక ఎక్స్పాండ్ అవ్వట్లేదు. ఆన్సర్ ఇస్ బి. థర్డ్ వన్, సింప్లిఫై ద ఈక్వేషన్ ఈస్ 1/p²/p+6 plus 6p/p+6. సో 1 మనకి ఇక్కడ డినామినేటర్లో LCM p+6, సో p² plus 6p. సో దీంట్లో నుంచి p కామన్ తీసేస్తే p+6/p+6. సో p+6 క్యాన్సిల్ అయితే మనకు ఓన్లీ 1/p ఉంది. 1/p is the answer, that is A. Next, simplify the equation. So equation is 169 into 121 divided by 11 into 13 minus 3. సో ఇవి ఆటోమేటిక్గా 13² 11². సో 11 11s 13 13s. సో ఇక్కడ యూనిట్ డిజిట్ కూడా వర్కౌట్ అవుతుంది చూడండి. 11 into 13, సో ఎండ్లో 3 వస్తుంది. 3 minus 3 0, సో 140. సో అలా కాకపోయినా 13 into 11 వచ్చేసి 143 minus 3 140 వస్తుంది. నెక్స్ట్, tan x is equal to 1/√5, cosec² x is equal to ఎంత. సో tan ఇచ్చాడు కాబట్టి కాట్లో రాయొచ్చు, cot is equal to √5. సో కాట్కి కొసెక్కి మనకి రిలేషన్ ఈక్వేషన్ ఉంది ట్రిగ్నామెట్రిక్లో. సో cosec² x minus cot² x is equal to 1. సో cosec² x is equal to 1 plus cot² x కదా. సో 1 plus cot² x అంటే ఎంత, 5. cot √5 అయితే cot² 5 అవుతుంది కాబట్టి ఆన్సర్ 6. సో D is the answer. నెక్స్ట్, G and H can do a work in 30 days. ఓకే, G and H 30 డేస్లో చేస్తున్నారు. H alone in 50 days. H 50 డేస్లో చేస్తే G ఎన్ని డేస్, G alone. సో G వచ్చేసి ఎన్ని డేస్లో చేస్తాడు, 30 50 ఉంది. LCM ఎంత, 150. సో G and H ఎఫిషియన్సీ ఎంత, 30 ఉంది కాబట్టి 5. ఓన్లీ H 50 ఉంది, 150 divided by 50 3 ఎఫిషియన్సీ. సో ఇక్కడ H ఓన్లీ 3 అయితే G ఎంత, ఇద్దరిది కలిపితే 5 ఉంది కాబట్టి G 2 వస్తుంది.
సో జీ ఎఫిషియన్సీ 2 కాబట్టి డైలీ 2 యూనిట్స్ కంప్లీట్ చేస్తే 150 కంప్లీట్ చేయడానికి 75 డేస్ పడుతుంది. సో ఆన్సర్ ఇస్ ఏ. నెక్స్ట్ 2 varieties of rice A, B cost 210 and 280 per kg respectively are mixed in the ratio of 3:4. The mixed variety is sold at 260 per kg. What is the profit percentage? సో 2 వెరైటీస్ రైస్ ఉన్నాయి మనకి, ఒకటి 21 ఒకటి 28 అని అజ్యూమ్ చేసుకోండి. 0 తీసేయండి, ఇక్కడ క్యాలిక్యులేషన్కి ఈజీ అవుతుంది కాబట్టి. 21 ఇంటూ 3:4 అన్నాడు, 28 ఇంటూ 4 సో 7 కాబట్టి టోటల్ 7. 63 ప్లస్ 28 ఇంటూ 4 28 into 28 plus 28 56 56 plus 56 112 divided by 7. So 63 112 175 by 7 is equal to 25 వస్తుంది. అంటే 7 kgs రైస్కి 210 ఒకటి 280 ఒకటి తీసుకుంటే 250 రూపీస్ పడుతుంది యావరేజ్గా మనకి ఈచ్ కేజీకి. కానీ అమ్మింది ఎంత? 260కి అమ్మాడు. సో పర్ కేజీ ఎంత? 10 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. సో 1/25 into 100. సో 4 వచ్చేసి ఆన్సర్ 4%. సో దీన్ని ఇంకా క్లియర్గా చెప్తాను చూడండి. 21 రూపీస్కి కేజీ ఉన్న రైస్ అనేది తీసుకున్నాడు, 3 kgs తీసుకున్నాడు. దానికి ఎంత కాస్ట్ అయింది? 630 అయింది. 28 రూపీస్వి కేజెస్ 4 తీసుకున్నాడు, దానికి ఎంత అయింది? 1120 రూపీస్ అయింది. సో టోటల్ ఎంత? 1750 రూపీస్ అయింది. ఎన్ని కేజెస్కి? 7 కేజెస్కి. ఈచ్ కేజీకి ఎంత వచ్చింది? 250 రూపీస్ అయింది. కానీ ఎంత కమ్మాడు? 260కి అమ్మాడు. ఈచ్ కేజీ పైన ఎంత ప్రాఫిట్ వచ్చింది? 10 రూపీస్ వచ్చింది. ఎంతకి? 250కి. సో ఇంటూ 100 పర్సెంటేజ్లో కావాలి కాబట్టి 50 into 5 250, 50 into 200. So 5 2 is 2, 2 into 2 4. 4% is the profit percentage. A circular ground of radius 7 meters is surrounded by a path of width 3.5 meter. Find the area of the path. So circular ground అన్నాడు, ఒక సర్క్యులర్ గ్రౌండ్ రేడియస్ 7 meters, దానికి సరౌండెడ్ బై 1 పాత్ అన్నాడు. సో పాత్ విడ్త్ వచ్చేసి ఎంత అంటున్నాడు? 3.5 meters అంటున్నాడు. సో ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది పాత్. ఈ పాత్ ఏరియా కావాలి. ఈ పాత్ ఏరియా కావాలి అంటే అవుటర్ రేడియస్, అవుటర్ సర్కిల్ ఏరియా మైనస్ ఇన్నర్ సర్కిల్ ఏరియా చేస్తే మనకి పాత్ ఏరియా వస్తుంది. సో ఏరియాకి ఫార్ములా ఏంది? πr². సో అవుటర్ సర్కిల్ ఏరియా క్యాపిటల్ R అని అజ్యూమ్ చేసుకోండి. ఇక్కడ ఇది స్మాల్ r మైనస్ π స్మాల్ r². సో పై కామన్ తీస్తే మనకి r² మైనస్ r², క్యాపిటల్ R² మైనస్ స్మాల్ r². సో పై క్యాపిటల్ R అంటే ఎంత? అవుటర్ సర్కిల్. ఇన్నర్ సర్కిల్ ప్లస్ పాత్ విడ్త్ యాడ్ చేస్తే మనకి క్యాపిటల్ R వస్తుంది. 7 + 3.5 సో 10.5² మైనస్ 7². సో పై అంటే ఎంత? 22/7. ఇక్కడ మనకి a² మైనస్ b² ఉంది కాబట్టి దీన్ని a + b ఇంటూ a మైనస్ b రాయండి. అనాలిసిస్లో ఈజీ అవుతుంది. సో a + b అంటే ఎంత? 10.5 + 7 17.5 ఇంటూ a మైనస్ b 10.5 మైనస్ 7 3.5. సో 22/7 ఇంటూ 35 మల్టిప్లికేషన్ దీన్ని చేయడం కంటే ఇలా చేయడం ఈజీ. 35/2 రాయండి, 7/2 రాయండి. సో 7 క్యాన్సిల్ అవుతుంది. 2 11s are 22. సో 11. సో 11 into 35, 10 into 35 350, 350 plus 35 385/2. 385/2 ఎంత వస్తుంది? 192.5 m² వస్తుంది. సో ఆన్సర్ ఈస్ C. నెక్స్ట్ PQR can do a work in 10, 15 and 30 days respectively. P work daily, Q and R together join P on alternative days starting the first day. Okay, so PQR 3 members ఉన్నారు, 10, 15, 30 days respectively. సో ఇక్కడ మనకి దీనికి LCM ఏమొస్తుంది? 30 వస్తుంది. P efficiency 3, Q efficiency 2, R efficiency 1. సో P work daily. So P work daily, Q and R together join P alternative days starting from the first day. So first day 3 members చేస్తారు, ఎంత? 6 units. First day 6, second day only P, that is 3. మళ్ళీ థర్డ్ డే
3 members 6, second only P 3. సో ఎవ్రీ 2 డేస్కి 9 యూనిట్స్ కంప్లీట్ అయిపోతున్నాయి. సో అంటే నెక్స్ట్ 2 డేస్ కూడా 9 అయిపోతాయి. సో టోటల్ ఎన్ని ఇప్పటికి 6 డేస్లోనే 27 అయిపోతున్నాయి. అంటే ఇంకెంత ఉన్నాయి, ఇంకా 3 ఉన్నాయి. 27 యూనిట్స్ ఎన్ని డేస్లో, 6 డేస్లో. ఇంకెన్ని ఉన్నాయి, 3 డివైడెడ్ బై 6 total efficiency. So 6 1/2 is the answer. C is the answer. What is the fourth proportional to 14:6, 28:x? So 14/6 is equal to 28/x. X is equal to 28 into 6 by 14. 14 to the 28. Answer is 12. The simple interest on a sum deposited at 8% per annum for 8 years is 16,000. What will be the compound interest on the sum at 1/4 of the above rate of interest for 2 years? Okay, simple interest ఇచ్చాడు 8% per annum 8 years. సో 8% per annum 8 years అంటే ఎంత అవుతుంది, 64 అవుతుంది. 64% is equal to 16,000 ఇచ్చాడు. సో మనకి 100% ఎంతో ఫైండ్ అవుట్ చేస్తే మనకి ప్రిన్సిపల్ అమౌంట్ తెలుస్తుంది. సో 16,000 డివైడెడ్ బై 64 ఇంటూ 100 అయితే మనకి ప్రిన్సిపల్ వస్తుంది. 16 1 జా 16 4 జా, సో 4 1 జా 425 జా. సో ప్రిన్సిపల్ అమౌంట్ ఈస్ 25,000. సో దీనికి 2 years సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1/4 ఆఫ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ రేట్. 1/4 అంటే 8లో 1/4 అంటే 2% పర్ యానం. సో ఇక్కడ ప్రిన్సిపల్ వచ్చేసి P ఈజ్ ఈక్వల్ టు 25,000. 25,000లో 1% అంటే ఎంత, 250. 2% అంటే ఎంత, 500 ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్కి 500, మళ్ళీ 500లో 2% సెకండ్ ఇయర్. 1% 5, 10 2% 10. సో టోటల్ ఎంత, 1010. C is the answer. Next problem. D can do a work in 18 days. E can do the same work in half of that time. సో D 18 డేస్లో చేస్తే E వచ్చేసి హాఫ్ టైం అంటే 9 days. ఎఫిషియన్సీ చూడండి, 18 LCM 1 2 ఎఫిషియన్సీ. సో హౌ దే కెన్ వర్క్ ఫినిష్ ద టుగెదర్. సో టుగెదర్ ఎన్ని డేస్లో చేస్తారు, ఎఫిషియన్సీ 3. సో 3 డివైడెడ్ బై టోటల్ యూనిట్స్, 18 డివైడెడ్ బై 3 6 is the answer. 15 laptops were purchased at 15,000 each. All of them were sold for 2.97 lakhs. Find the profit percentage. 15 laptops అన్నాడు, 15,000 అన్నాడు. ఈ 1000 కన్సిడర్ చేయకండి. 15 into 15 225 స్క్వేర్స్లో మనకి ఐడియా ఉంది కాబట్టి 225 రూపీస్ కొన్నాడు. ఎంత కమ్మాడు, 297 కమ్మాడు. పాయింట్ని ల్యాక్స్ని కన్సిడర్ చేయకండి, ఇక్కడ అవసరం లేదు. సో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 272 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. నేను ల్యాక్స్ కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ నెంబర్స్ చూస్తున్నాను. 72 ఎంత పెట్టాడు, 225 పెట్టాడు పర్సెంటేజ్లో కాబట్టి ఇంటూ 100. 25 into 9 225, 25 into 4 9 8 78, 4 into 8 32% profit. An amount is deposited at 8% per annum compound interest. If the first year interest is 72 rupees, find the interest amount for second year. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ 8%కి ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్కి ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం 72 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ అమౌంట్ ఎంత అవుతుంది, సెకండ్ ఇయర్లో మళ్ళీ 72కి ఇంకొక 8% ఆఫ్ ఈ 72లో యాడ్ అవుతుంది. సో 72లో 8% కావాలి కాబట్టి జస్ట్ మల్టిప్లై చేయండి దీన్ని. 72 into 70 560 అవుతుంది. 78 into 2 16 అవుతుంది. 576 అవుతుంది. సో దీనికి యాడ్ చేయండి 576. సో ఇది పాయింట్లో పర్సెంటేజ్ 72లో 8% అంటే 5.76 అవుతుంది. సో 7.76 is the interest rate second year. C is the answer. Find the value of x. So x by 1 3/7 is equal to 7/9 by 5/9. ఇది జనరల్గా మనం ఇలా రాస్తాం. జస్ట్ మీరు ఫాస్ట్గా చేయాలి కాబట్టి డైరెక్ట్ చేసేయండి. x by 1 into 7/3 is equal to 7/9 into 9/5. 9 cancel, 7 cancel. X by 3 is equal to 1/5. X is equal to 3/5. So 3/5 is the answer. Answer is C.
ఫైండ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా. మోడ్ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ టైమ్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్న నెంబర్ ఏంటో చూడండి. సో 70 ఎన్ని టైమ్స్, 1 2 3 73 టైమ్స్ ఉంది ఇక్కడ. 80 ఓన్లీ 2, 65 ఓన్లీ 2, 90 2 టైమ్స్, 70 2 టైమ్స్, 75 ఓన్లీ 1 టైమ్, ఓన్లీ 70 ఉంది 3 టైమ్స్. దట్ ఈస్ ద ఆన్సర్ మోడ్. సో సింప్లిఫై దిస్ ఈక్వేషన్. ఫస్ట్ అయితే ఈక్వేషన్ని సింప్లిఫై రాద్దాం. 3 into 1 3 plus 2 5/3 divided by 3 plus 1 4/3 divided by 3 plus 2 5/3. So 5/3 into 3/4 into 5/3. So 3 cancel అయిపోతే ఏముంది, 25/12. So 25/12 is the answer, D. నెక్స్ట్ PQR రేషియోస్ ఇచ్చాడు, Q ఇచ్చాడు, P మైనస్ Q ఎంత. సో ఇలాంటి టైంలో LCM తీసుకోండి, వీటికి LCMతో మల్టిప్లై చేయండి. సో 3కి 4కి ఎంత వస్తుంది, LCM 12 వస్తుంది. 12 into 1/3 ఈస్ట్ 2 into 12 into 3 12/3 ఈస్ట్ 12/4. సో ఏమొస్తుంది ఇక్కడ 4 ఈస్ట్ 8 ఈస్ట్ 3 వస్తుంది. సో ఇక్కడ 4 వచ్చేసి PQR. సో Q వచ్చేసి 56 అన్నాడు, అంటే దేంతో మల్టిప్లై చేసి వచ్చింది 56, 7 into 7 into 7. సో P minus Rకి ఎన్ని యూనిట్స్ డిఫరెన్స్, 1 యూనిట్. 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 7. ఆన్సర్ ఈస్ 7. నెక్స్ట్, ఏ మ్యాన్ బైస్ ఏ రిఫ్రిజిరేటర్ at 22,000 rupees and additional for 1,000 rupees for transportation, 2,000 for installation. What should be the selling price to get a profit of 15% on whole transaction? సో 22,000 తీసుకున్నాడు, అడిషనల్గా ట్రాన్స్పోర్ట్కి 1,000 అయింది, 23 అయింది, ప్లస్ ఇన్స్టాలేషన్కి 2 అయింది. సో టోటల్ 25,000కి తీసుకున్నాడు. సో దీన్ని 15% ప్రాఫిట్ కావాలంట. 15% ప్రాఫిట్ కావాలంటే దీంట్లో 10% ఎంత, 2500, 5% ఎంత, 1250. సో 5782, 28750. సో ఆన్సర్ ఈజ్ C ఈజ్ ద ఆన్సర్. సో ఈ కాస్ట్కి అమ్మేస్తే అతనికి 15% ప్రాఫిట్ వస్తుంది. ఫైండ్ ద HCF. 143, 77, 121. సో ఫస్ట్ అయితే ఒకసారి అయితే డివైడ్ చేసి ఫ్యాక్టర్స్ రాయండి. 143 అంటే 11 into 13 రాయొచ్చు కదా. 13 10 3 130 ప్లస్ 13. నెక్స్ట్ 7 into 11, 11 into 11. సో ఇక్కడే తెలిసిపోతుంది, ఎవ్రీ దాంట్లో మనకి 11 వచ్చేసింది. సో 11 ఈజ్ ద ఆన్సర్, HCF. కామన్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి మనకి HCF వచ్చేసింది. నెక్స్ట్ LCM. LCM ఆఫ్ 24 36 96, 24 36 96, 24 4 96 వస్తుంది కాబట్టి ఇది కన్సిడర్ చేయకండి. ఓన్లీ 36 అండ్ 96 మాత్రమే చూడండి. 36ని ఇలా రాయొచ్చు కదా మనం, 9 into 4, దీన్ని 16 into 6. సో 3 square 2 square, ఇది 4 square 2 power 4, ఇది 2 into 3 రాయొచ్చు. సో ఇక్కడ 2 power 5 into 3 power 1, 3 power 2 into 2 power 2. సో హైయెస్ట్ పవర్స్ కన్సిడర్ చేయండి. సో 3 square into 2 power 5, 9 into 32, 32 into 9, 288. So 288 is the LCM. The simple interest at R% per annum on a certain principal P is 9/16th of P. If R is equal to the number of years, find the value of N. ఓకే, సో సింపుల్ ఇంట్రెస్ట్ R అనుకోమన్నాడు. సో సర్టెన్ ప్రిన్సిపల్ P అయితే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 9/16th ఆఫ్ ది ప్రిన్సిపల్ అయింది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ N. సో ఇక్కడ డైరెక్ట్ అయినా చేయొచ్చు, లేదా ఏదన్నా ఒక నెంబర్ని అజ్యూమ్ చేసుకోండి, డినామినేటర్తో మల్టిప్లై అయ్యే నెంబర్ తీసుకోండి. సో లెట్ us assume P is equal to 1600 అని అజ్యూమ్ చేసుకోండి ప్రిన్సిపల్ అమౌంట్. సో SI ఏమన్నాడు అప్పుడు, SI ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, 9/16th ఆఫ్ ది
ప్రిన్సిపల్. సో 16 1 జా 1600 జా. సో SI ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి 900 వచ్చింది. సో SIకి ఫార్ములా ఏంటి, SI ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 కదా మనకి. సో ఇక్కడ 900 ఈజ్ ఈక్వల్ టు P అంటే ప్రిన్సిపల్, 1600 TR రెండు సేమ్ అన్నాడు. R ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్, R స్క్వేర్ అని రాసేద్దాం, లేదా T స్క్వేర్ రాసినా నో ప్రాబ్లం. బై 100 క్యాన్సిల్. R స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 900 బై 16 ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్. సో స్క్వేర్ అండర్ రూట్ చేసేస్తే మనకి 30/4 ఈజ్ ఈక్వల్ టు R. సో R ఈజ్ ఈక్వల్ టు 7.5. So 7.5 is the interest rate and 7.5 is the time. So C is the answer. Next 40% of 3/5 of 24. So 40% అంటే 1/5 అంటే మనకి 20%, 2/5 అంటే 40%, 3/5 into 24. So 3 into 2 6 into 24 144 divided by 25. 25 5 125, 25 6 150. సో 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో ఇక్కడ ఓన్లీ 1 ఉంది, ఇక్కడ చూడండి 5.76. నెక్స్ట్ కార్ 1 కవర్స్ ఏ డిస్టెన్స్ ఇన్ సర్టెన్ టైమ్. కార్ 1 ఓకే. కార్ 2 టేక్స్ డబుల్ టైమ్ టు కవర్ హాఫ్ ఆఫ్ ది సేమ్ డిస్టెన్స్. ఓకే, కార్ 1 అనుకుంటే టైం 1 అవర్ అనుకోండి, దీనికి డబుల్ టైం అవుతుంది హాఫ్ డిస్టెన్స్కి. సో సేమ్ డిస్టెన్స్కి 4 అవర్స్ పడుతుంది కార్ 2కి. ఇది ఏంటి టైమ్. సో ఫైండ్ ద స్పీడ్స్, రెస్పెక్టివ్ స్పీడ్స్. స్పీడ్ టైమ్ ఇన్వర్స్ ప్రపోర్షనల్. సో ఇది 4 అవర్స్, ఇది 4, ఇది 1 అవుతుంది. 4:1. ఆన్సర్ ఇస్ డి. ద ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ 169 121 square centimeter. For the longest side of the largest triangle is 26, then the length of the longest side of the other triangle. సో మనకి సిమిలర్ ట్రయాంగిల్స్లో ఇక్కడ 169 ఏరియా అన్నాడు, 121 ఏరియా అన్నాడు. దీన్ని అండర్ రూట్లో చేయండి. 13 11 ఈజ్ ఈక్వల్ టు, సో లార్జెస్ట్ ట్రయాంగిల్కి లాంగెస్ట్ సైడ్ వచ్చేసి 26 ఇచ్చాడు. సో 36 అనేది 26 అయింది. 11కి ఎంత అవుతుంది, డబుల్ అవుతుంది కాబట్టి ఇది డబుల్ అయింది కాబట్టి ఇది కూడా సేమ్ 22. ఆన్సర్ ఇస్ డి. ఇఫ్ ద స్టూడెంట్స్ మార్క్స్ వర్ ఇంక్రీజ్డ్ బై 25%, he would have scored 75 in his test. How much did he actually score? సో 100 ఉన్నది 125 అయింది. సో ఇక్కడ 4 పార్ట్స్ ఉంటే ఇక్కడ 5 పార్ట్స్ అయింది. 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 75 అయితే 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 60 ఈజ్ ద ఆన్సర్. ఇఫ్ ద మీన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్ 10 8 15 12 k 25 is 12. సో మీన్ 12 ఇచ్చాడు. ఫైండ్ ద k వాల్యూ. సో మీన్ అంటే ఏంటి, యాడ్ దిస్ టోటల్ వాల్యూ డివైడెడ్ బై ఎన్ని ఉన్నాయి 6. సో 15 + 25 40, 8 + 12 20, 40 + 20 60 + 10 70, 70 + k by 6 is equal to 12. 70 + k is equal to 6 into 12 72. So k is equal to 2. Answer is A. Find the least square number which is exactly divisible by 4 9 14. సో దీనికి ఫస్ట్ LCM చేయండి, డివిజిబుల్ అవుతుందా అవ్వట్లేదా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎగ్జాక్ట్గా లీస్ట్ స్క్వేర్, అసలు స్క్వేర్స్ అయినా కాదా ఐడెంటిఫై చేయండి. ఇది స్క్వేర్ కాదు, మనకి 529 ఉంది, 576 ఉంది స్క్వేర్. ఓకే, ఇదైతే స్క్వేర్ కాదు. 448 కానీ 488 కానీ ఇది కాదు. సో ఆన్సర్ కాదు మనకి. ఇది స్క్వేర్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. సో లాస్ట్లో 4 ఉందంటే ఇదర్ 2 కానీ 8 కానీ. సో ఇక్కడ ఏముంది 17కి లెస్ దెన్ స్క్వేర్ ఏముంది 16 వస్తుంది. సో ఇదర్ 42 కానీ 48. సో ఇది ఎగ్జాక్ట్గా స్క్వేర్, ఇది అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 256 16 స్క్వేర్, 252 స్క్వేర్ కాదు, 1024 స్క్వేర్ అవుతుంది, ఇది కాదు. సో ఆన్సర్ ఇస్ సి.
A person walks through a distance of 600 meters in 5 minutes. What is his speeds in kilometer? సో మనకి 600 meters 5 minutesలో వెళ్తున్నాడు. సో 600 meters వచ్చేసి 5 minutesలో వెళ్తే పర్ అవర్లో కావాలి అంతే కదా. మనం 5 minutesని ఇంటూ 12 చేయండి, 60 minutes వస్తుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 12 చేయండి, ఇంటూ 12. సో 720 meters ఈజ్ ఈక్వల్ టు పర్ కిలోమీటర్. 720 meters అంటే ఎంత కిలోమీటర్స్లో? 7.2 kilometers per hour. ఓకే, ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్, a pack of chocolates is divided between 3 friends, Amar, Akbar, Antony. The ratio 3:4:5 respectively. If the Akbar gets 50 chocolate more than Amar, so Amar కంటే అక్బర్ 50 చాక్లెట్స్ ఎక్కువ వచ్చాయి. సో ఫస్ట్ అతని కంటే సెకండ్ అతనికి 50 వచ్చాయి. సో 1 part is equal to 1 unit is equal to డిఫరెన్స్ ఎంత? 1 unit. 1 unit is equal to 50. హౌ మచ్ డస్ ఆంటోనీ గెట్? ఆంటోనీది ఎంత? రేషియో 5. 1 unit 50 అయితే 5 unitsకి 250. ఆన్సర్ ఈస్ ఏ. A portion inside a rectangle length 5 meters, breadth 2 meters is shaded in the form of square of side 2 meters. What is the ratio of the area of shaded square to unshaded portion of the rectangle? సో ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. లెంత్ వచ్చేసి 5, విడ్త్ 2, బ్రెడ్త్ 2. సో దీంట్లో 2 మీటర్స్లో ఒక స్క్వేర్ ఉంది, అంటే ఇదొక స్క్వేర్, ఇది 2. సో దీని ఏరియా ఎంత వస్తుంది? మనకి 4 వస్తుంది. టోటల్ ఏరియా ఎంత? 5 into 2 10. ఓకే, సో ఏ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నా? ఏరియా ఆఫ్ ద షేడెడ్ స్క్వేర్ 4, అన్షేడెడ్ ఎంత? 6 ఉంటుంది 4 పోతే. సో 2:3 is the answer. A car covers a certain distance in 45 minutes at the speed of 60 kilometers per hour. What should be the speed in kilometers per hour if it has to cover the same distance in 5 minutes early? ఒక డిస్టెన్స్ డి కవర్ చేశాడు, ఎంత? 45 minutesలో కవర్ చేశాడు. స్పీడ్ ఎంత ఉంది అప్పుడు? టైం 45 minutes, స్పీడ్ వచ్చేసి 60 kilometers per hour ఉంది. ఇప్పుడు ఏమంటున్నాడు? 40 minutesలో కవర్ చేయాలంటున్నాడు, 5 minutes ఎర్లియర్ అంటున్నాడు. స్పీడ్ ఎంత? సో స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది మనకి. ఇది తగ్గిందంటే మనకి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 60 into 45/40. సో 5 8s 5 9s 34. సో 270/30 into 9 270, లేదా 4 15 పోతుంది కదా. 15 2s 15 9s 135/2. సో 135/2 అంటే 67.5. ఓకే, ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 6400 at 25% annum ఫర్ 3 yearsకి. 25% అన్నాడు. సో దీంట్లో 25% పర్ యానం 3 years. 6400లో 25% అంటే ఎంత వస్తుంది మనకి? 1600 వస్తుంది. ఫస్ట్ ఇయర్ 16, సెకండ్ ఇయర్ 16, థర్డ్ ఇయర్ 1600. సెకండ్ ఇయర్లో మళ్ళీ ఈ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ ఉంది కదా, దీంట్లో 25% 400. ఈ 1600కి కూడా 400 వస్తుంది. మళ్ళీ 400కి కూడా 25% 100 వస్తుంది. సో ఎంత అవుతుంది ఇది మొత్తం కాంపౌండ్ ఇంట్రెస్ట్ 3 yearsకి? 16 48 ప్లస్ ఇది 12 6100 is the answer. Next, 150 people from a locality commute daily for work. Out of them 25 travel only on bus, 40 only by train, 20 take both taxi train, 30 use only private cars, 25 take cars and taxi, and the remaining travel only on by taxi. Okay, so commute information ఇచ్చాడు 150 peopleకి. What is the percentage of people who use only the mode of transport?
వన్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, వన్ మోడ్లో వెళ్ళేది కావాలి మనకి. సో టోటల్ 150 కదా. వన్ మోడ్లో చూడండి 25 ట్రావెల్ ఓన్లీ బస్, సో ఇది వన్ మోడే. 40 ఓన్లీ బై ట్రైన్, వన్ మోడ్. 20 టేక్ ట్యాక్సీ అండ్ ట్రైన్, ఇది అవసరం లేదు మనకి ఇక్కడ, వన్ మోడ్ కాదు, టూ యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు. 30 యూజ్ ఓన్లీ ప్రైవేట్ కార్స్, 30 కూడా వచ్చేసింది. నెక్స్ట్ 25 టేక్ బస్ అండ్ ట్యాక్సీ, ఇది కూడా కాదు. అండ్ రిమైనింగ్ ట్రావెల్ ఓన్లీ బై ట్యాక్సీ, ఓన్లీ ట్యాక్సీ కావాలి కాబట్టి మనకు రిమైనింగ్ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. 25 ప్లస్ 25, రెండు 25 25 50 ప్లస్ 40 90, 90 ప్లస్ 50 140, 140 పోతే ఎంత రిమైనింగ్ అంటే ఇంకా 10 ఉన్నారు, ఈ 10 కూడా వస్తుంది మనకి. సో ఎంత 50 80 105, 105 ఎంత ఇది 150, 150 ఇంటూ 100 పర్సెంటేజ్లో 50 ఇంటూ 3 50 ఇంటూ 2, సో 210 డివైడెడ్ బై 3, 70%. నెక్స్ట్ ఇన్ ఆల్ హౌ మెనీ పీపుల్ యూస్ ట్యాక్సీ టు కమ్యూట్, ఓన్లీ ట్యాక్సీ మనకి ఎంత, ట్యాక్స్ వచ్చేసి 25 బస్, 40 ట్రైన్, 20 both taxi and train, 30 private cars, 25 bus and taxi, ఓన్లీ ట్యాక్సీ ఎంత మనకి 10 ఉంటారు, ప్లస్ ఇక్కడ 25 ఉన్నారు. సో ఎంత టోటల్ 30 50 55, A is the 55. N has P rupees more than K. Okay, N is equal to P plus K. The total amount available with N and K together is Q. Okay, N plus K is equal to Q. How much does K have? Okay, దీంట్లో నుంచి P వాల్యూ రాయండి. P is equal to N minus K, Q is equal to N plus K. సో మనకి K కావాలి కాబట్టి ఈక్వేషన్ 1 2 అని అస్యూమ్ చేసుకోండి. 1లో నుంచి 2 సబ్స్ట్రాక్ట్ చేయండి. P minus Q, సారీ 1 2 minus 1 చేయండి. 2 minus 1, Q minus P is equal to 2 minus 1 ఎందుకంటే మనకి K క్యాన్సిల్ అవ్వాలి, N క్యాన్సిల్ అవ్వాలి, K ఉండాలి. సో అప్పుడు ఏమవుతుంది N ప్లస్ K మైనస్ N ప్లస్ K, N క్యాన్సిల్ అయిపోతే Q minus P is equal to 2K, K is equal to Q minus P by 2. So answer is Q minus P by 2, D. Next table. So constituency, electoral, district participations. Okay. So east, south, north, west 41 2 3 4. By how many more votes did party 4 win the south constituency? So party 4 south 210. Then the next highest party. So south లో నెక్స్ట్ హైయెస్ట్ ఏముంది 108. సో 108 కంటే ఎంత ఎక్కువ 110 రావాలంటే 102. సో 102 ఉందా మనకి? ఓకే, ఇన్ ల్యాక్స్లో ఇచ్చాడు. B is the answer. Which party won more than one constituency in the district? సో మోర్ దెన్ 1 ఏమున్నాయి ఇక్కడ? దీంట్లో ఓన్లీ ఇక్కడ ఒకటే ఉంది, దీంట్లో వచ్చేసి ఇది ఉంది, దీంట్లో వచ్చేసి ఏది లేదు ఇక్కడ, దీంట్లో ఇది ఉంది సౌత్లో, ప్లస్ వెస్ట్ ఉంది. ఓకే, 44 ఈజ్ ద ఆన్సర్, మోర్ దెన్ 1. నెక్స్ట్ విచ్ కాన్స్టిట్యుయెన్సీ హ్యాస్ హైయెస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్? ఏది హైయెస్ట్ ఉంది చూడండి ఒక్కసారి, ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్. దీంట్లో అన్ని కంపేర్ చేయండి, చూడండి నార్త్లో చూడండి 275 225, ఇక్కడే 500 అయిపోయింది, ప్లస్ ఈ రెండు యాడ్ చేస్తే ఇంకొక 100 దాటిపోతుంది, 600 ప్లస్ అవుతుంది. ఇవేవి 600 లేవు. సో నార్త్ ఈజ్ ద హైయెస్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్. నెక్స్ట్ which party polled the highest number of votes in the district as a whole?
ఏ పార్టీ హైయెస్ట్ ఉంది చూడండి దీంట్లో. ఇదా ఫోర్త్ వన్ మ్యాక్సిమం ఉంది ఇక్కడ 200 ఇది ఒక 200. సో ఫోర్త్ 44 is the highest. Okay, I think this is the last question. సో ఈ సిరీస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. టోటల్ ప్రీవియస్ పేపర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డైలీ 1 పేపర్. సో మీకు దీంట్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ రూపంలో సెండ్ చేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఆల్.